సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. సోన్ మండలం పాక్పట్ల శివార్లోని పంట చేనులో ఈ పందాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి వందలాది మంది పందాలలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. పందెం కోళ్లకు కత్తులు కట్టి మరీ బరిలోకి వదలడంతో పోటీలను చూసేందుకు జనాలు భారీగా వస్తున్నారు. బాలు దూరమద్లు దూరమద్లు అరే క్యాన్సల్ క్యాన్సల్ ఇక నిర్మల్ జిల్లాలో కోడి పందాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, నిర్మల్ జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమత, సంక్రాంతి పండుగ రోజు కోడి పందాలు ఆడే సంస్కృతి కేవలం ఆంధ్ర ప్రాంతానికి పరిమితి కాగా ప్రస్తుతం తెలంగాణలోని మార్మూల పల్లెలకు సైతం ఈ కోడి పందాలకు సంబంధించిన పందాలు కొనసాగుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు నిర్మల్ జిల్లా, అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా మారుమూల పల్లెల్లో ఈ ప్రాణహిత పర్యావరక ప్రాంతంలోనూ అలాగే ఇటు గోదావరి పర్యావరక ప్రాంతంలో కూడా జోరుగా ఈ కోడి పందాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం పాక్పట్ల గ్రామ శివారులో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున ఈ కోడి పుంజులకు అభినైన కత్తులను కట్టి పందాలకు వెళ్లడంతో చాలా మంది కూడా ఈ కోడి పందాలను చూడేందుకు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బెట్టింగ్లు సైతం వేల సంఖ్యలో బెట్టింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంత ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర శివారు ప్రాంతంలోతో పాటు నిర్మల్ జిల్లా శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేల సంఖ్యలో బెట్టింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు మంచిర్యాల జిల్లాలో కోడి పందాలను ఆడకుండా నివారించేందుకు పోలీసులు గతంలో ఇప్పటికే ప్రచారం చేసిన పరిస్థితి కనిపించినప్పుడు కూడా వారం రోజుల క్రితం దాదాపు 10 పందెం కోళ్లను పట్టుకొని ఒక 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 50,000 రూపాయల 870 రూపాయలకు సంబంధించి 70 రూపాయలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను కూడా పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించిన నేపథ్యంలో కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పరువుల్ని అరెస్ట్ చేసి కోడి పందాలను స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో కూడా నిన్న పెద్ద ఎత్తున కోడి పందాలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్లో నిర్వహించిన ఈ సంక్రాంతి పండుగ కనుక నిర్వహించిన కోడి పందాలను చూడడానికి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఈ జనాలకు సంబంధించి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలి వచ్చిన పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున బెట్టింగ్ కూడా కొనసాగాయి, వేల సంఖ్యలో బెట్టింగ్ కొనసాగాయి. అయితే ఈ కోడి పందాలను స్థావరాలను ఎప్పటికప్పుడు ఈ నిర్వాహకులు మార్చడంతో కొద్దిగా వాటిని నివారించేందుకు పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా గుట్టు చప్పుడు కాకుండా శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా నదీ తీర ప్రాంతాలలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇటు తెలంగాణ నదీ తీర ప్రాంతంలోనూ ఇటు నిర్మల్ జిల్లాలో గోదావరి నదీ తీర ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా వీటిని నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి పండుగ ఈ కోడి పందాలు నిర్వహించే సమయంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది బెట్టింగ్ నిర్వహించి పేదలు సైతం బెట్టింగ్ లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని నివారించాలని కోడి పందాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.